ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. సామెతల గ్రంథము 20:3. ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉండడం ఎవరైనా ఇష్టపడతారా? చాలా మంది గొడవలకు దూరంగానే ఉంటారు. వాక్యం కూడా సెలవిస్తుంది, నరులు గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిది అని. కానీ కొందరు ఉంటారు, సంబంధం లేకపోయినా పక్కవారి గొడవల్లో దూరిపోతారు. తామేదో న్యాయ నిర్ణేతలు అన్నట్టు తీర్పులు తీర్చడానికి సిద్ధమైపోతారు. అటువంటి వాటిని ఇష్టపడే వారిని మూర్ఖులుగా ఎంచుతుంది వాక్యం. బంధాల మధ్య గొడవలకు చోటు లేకపోతే తీర్పు తీర్చేవారు కూడా తగ్గుతారు. కాబట్టి కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. కుటుంబంతో గాని సమాజంతో గాని కలహాలు రాకుండా ఉండాలంటే దేవుని అనుబంధాన్ని కలిగి ఉండాలి. మనుషులు అవసరాన్ని బట్టి ప్రేమను చూపిస్తారు, కానీ యేసయ్య నా ప్రాణాన్ని కూడా లెక్క చేయనంతగా నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నారు. మనుషుల ప్రేమ ఏదొక సమయంలో కలహాలు కలిగజేస్తుంది, కానీ దేవునితో బంధం ఆ కలహాలకు దూరంగా ఉండేలా చేస్తుంది. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.